శ్రేష్టమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే, జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతు నీవే. నీ ప్రేమ నాపై చల్లారిపోను, మాననికైనా వెదజగలేను. నీ ప్రేమ నాపై నన్ను నింపావయ్యా, నీ పరిశుద్ధముతో నన్ను నింపావయ్యా, నీ దర్శన వరముతో నన్ను నింపావయ్యా. ఉండెను. అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అతను భక్తి పరుడైనాడు. హల్లెలూయా. ఆ యొక్క ఇటలీ పట్టణంలో ఇతను ఒక శతాధిపతి, ఒక మంచి ఉద్యోగం కలిగిన వ్యక్తి, ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే భక్తి పరుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ లోకంలో
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని కొడుకులు ప్రభా తండ్రి మిమ్మల్ని ఏర్పరచుకునే విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా మమ్మల్ని ఒక పాత్రలుగా వాడుకునే విధానం బట్టి వందనాలయ్యా. అయ్యా ప్రభా తండ్రి మా మనుషులు అనేక మంది ఎవరిస్తూ లేనప్పటికీ తండ్రి వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రభా తండ్రి ఏసయ్యా నీ ధ్యానించి ప్రభా తండ్రి నీతో సహవాసం చేసే వారిగా ఉంటే సహాయం దయచే ప్రభా తండ్రి. నేను నడిపించకపోయినా దేవుడు ఏదో విధంగా అమ్మకి నడిపిస్తారు అన్నమాట. అయితే ఈ దినం ఇంతవరకు ఎలా ఉన్నామంటే దేవుని కృప. యవనస్తులు ప్రతి ఒక్కరు ప్రతి ప్రార్థన ఎట్లయినా ఉంది దేవుని కృప. వాళ్ళు ఏం చేశారంటే ఒక పరిశీలన చేశారనమాట. అదేంటి అంటే మానవుడు మనసు సంచారం లేని ఒక ప్రదేశంలో ఒక మానవుడికి ఏమేమైతే అవసరములు ఉంటాయో ఆ యొక్క ప్రతి అవసరతలు ఈరోజు మనకి ఎటువంటి అవసరతలు ఉన్నాయి అటువంటి ప్రతి అవసరతలను ఆ మానవుడికి కల్పించి ఒక దీవిలో అంటే మనసు సంచారం లేని దీవిలో ఒక దూరముగా ప్రదేశంలో ఒక మానవుడిని తనకి మంచి భవనాన్ని అలాగనే మంచి సదుపాయాల్ని